సుదీర్ఘకాలం పాటు చిత్తూరు జిల్లాలో తెలుగుదేశాన్ని కంట్రోల్ చేసింది గల్లా కుటుంబం. అక్కడ గల్లా అరుణ కాంగ్రెస్ తరపున వరుస విజయాలు 2-3 దశాబ్దాల పాటు వాళ్ళదే ఆధిపత్యం చంద్రగిరి నియోజకవర్గంలో. అక్కడ ఒకప్పుడు చంద్రబాబు నాయుడే ఓటమి పాలైనటువంటిది అక్కడే. కాంగ్రెస్ కుటుంబం అది. ఆ తర్వాతనైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అప్పుడు రాజకీయాల్లో కూడా ఆయనే కీలక పాత్ర అంటారు గల్లావారి కుటుంబం. ఆ గల్లా వాళ్ళు తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర విభజన తర్వాత వచ్చేసేసి గల్లా అరుణ తెలుగుదేశంలో జాయిన్ కావడం, తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే కూడా అయింది. అదే సందర్భంలో మంత్రి అయితే ఇవ్వలేదు, ఆమె బయట నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో. అదే సందర్భంలో గల్లా అరుణ కుమారుడు జయదేవ్ పార్లమెంటు స్థానానికి 2 సార్లు గుంటూరు నుంచి వరుసగా విజయం సాధించారు. క్రిందటిసారి ఏదైతే గల్లా జయదేవ్ని చాలా చికాకు పెట్టింది జగన్ ప్రభుత్వం. వాళ్ళకి సంబంధించినటువంటి అమర్ రాజా బ్యాటరీని అడ్డుకునే ప్రయత్నం చేసిన కంపెనీకి సంబంధించి